క్లాస్లో మనం అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వీటన్నింటి గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఈ క్లాస్లో మనం అకౌంటింగ్ రూల్స్ గురించి తెలుసుకుంటాం. అకౌంటింగ్ రూల్స్ అన్నమాట. ఓకే, వీటినే మనము గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అని కూడా అనొచ్చు. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇవి మనకు ఈ రూల్స్ అనేటివి జర్నల్ ఎంట్రీస్ రాయడం కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దానితో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి కావచ్చు, సబ్సిడరీ బుక్స్ని ప్రిపేర్ చేయడానికి కావచ్చు. ఓకే, వాటితో పాటు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా ఈ యొక్క అకౌంటింగ్ రూల్స్ అనేవి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. Accounting is a process of identifying and measuring quantitative financial activities and communicates these financial reports to the decision makers. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పినది. మీనింగ్ అనేది అంటే అకౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఐడెంటిఫైయింగ్ అండ్ మెజరింగ్ అంటే బిజినెస్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి మెజర్ చేయాలి. దేంతో మెజర్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్, అంటే డబ్బుతో మెజర్ చేసే విధంగా ఉండాలి. అండ్ కమ్యూనికేట్ దీస్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ టు ది డిసిషన్ మేకర్స్, అంటే మనం రికార్డ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి యూజ్ఫుల్ అవుతుంది? డిసిషన్ మేకర్స్. అంటే ఇక్కడ డిసిషన్ మేకర్స్గా మనం ఎవరెవరిని చెప్పుకోవచ్చు? మేనేజ్మెంట్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసిషన్ మేకర్స్, షేర్ హోల్డర్స్, బ్యాంక్స్, ఓకే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడిటార్స్, వీళ్ళందరినీ మనం డిసిషన్ మేకర్స్ అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఇందులో మనకు ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. రియల్ అకౌంట్ అని, పర్సనల్ అకౌంట్ అని, నామినల్ అకౌంట్ అని. ఓకే, జనరల్గా ఫస్ట్ పర్సనల్ అకౌంట్ అని చెప్పుకుంటారు, నో ప్రాబ్లం, ఏదైనా మనకు కరెక్ట్గానే ఉంటుంది. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనకు ముఖ్యంగా 3 రకాలండి. రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఇప్పుడు మనకు వీటితో పాటు రియల్ అకౌంట్ వేటి గురించి డిస్క్రైబ్ చేస్తుంది, పర్సనల్ అకౌంట్ వేటి గురించి డిస్క్రైబ్ చేస్తుంది, నామినల్ అకౌంట్ వేటి గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనకు 3 రకాలు, రియల్, పర్సనల్, నామినల్. ఓకే, ఇప్పుడు వాటి గురించి 1 by 1 క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రియల్ అకౌంట్? ఇక్కడ రియల్ అకౌంట్ ఈజ్ ఎ జనరల్ లెడ్జర్ అకౌంట్ రిలేటింగ్ టు అసెట్స్ అండ్ లయబిలిటీస్ అదర్ దెన్ పీపుల్ అకౌంట్స్. ఇక్కడ రియల్ అకౌంట్ అనేది మనకు వేటి గురించి డీల్ చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి. అసెట్స్ అండ్ లయబిలిటీస్, అసెట్స్ లయబిలిటీస్ గురించి డిస్కస్ చేసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే రియల్ అకౌంట్ అంటారు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి డిస్కస్ చేసేదాన్ని ఏమంటాము? రియల్ అకౌంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి, అసెట్స్, లయబిలిటీస్ అండర్లైన్ చేసాం కదా. అది అదర్ దెన్ పీపుల్ అకౌంట్ అంటే పీపుల్ అకౌంట్ కాకుండా అని. మామూలుగా పర్సనల్ అకౌంట్ అనేది పర్సన్స్ గురించి డీల్ చేస్తుంది. రియల్ అకౌంట్ అనేది వచ్చేసి అసెట్స్, లయబిలిటీస్. నెక్స్ట్, దీస్ అకౌంట్స్ దట్ డోంట్ క్లోజ్ అట్ ఇయర్ ఎండ్ అండ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ దీస్ అకౌంట్స్ దట్ డోంట్ క్లోజ్, ఇవి ఎప్పటికీ కూడా క్లోజ్ కావు. ఎందుకంటే మనం రికార్డ్ చేసేటువంటి అసెట్స్, రికార్డ్ చేసేటువంటి లయబిలిటీస్ ఇవి ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇయర్ బై ఇయర్ అనేది మనకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇయర్ బై ఇయర్ ఏమవుతుంటాయి మనకు ఫార్వర్డ్, క్యారీ ఫార్వర్డ్ అంటాం. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో నుంచి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి ఫార్వర్డ్ అవుతాయి. అంతేగాని ఎండింగ్ అనేది ఉండదు అనమాట. కానీ ఏవి ఎండ్ అవుతాయంటే పీపుల్స్ అకౌంట్స్ అనేటివి ఎండ్ అవుతాయండి. ఏవి ఎండ్ అవుతాయి మనకు? పీపుల్ అకౌంట్స్ అనేటివి ఎండ్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డెటార్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నాం అనుకోండి. డెటార్స్కి సంబంధించిన డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డెటార్స్ అనేటివి అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. డెటార్స్ అకౌంట్ అనేది మనకు క్లోజ్ అవుతుంది జనరల్గా. బట్ ఈ అసెట్స్ అనేటివి మనకు క్లోజ్ కావు. అసెట్స్ అకౌంట్ అనేటివి
క్లోజ్ కాదనమాట, కంటిన్యూస్గా ఫార్వర్డ్ అవుతుంటుంది. లయబిలిటీస్ కావచ్చు, ఓకే, ఈ అసెట్స్కి సంబంధించినవన్నీ కూడా అనమాట. ఓకేనా. నెక్స్ట్ an example of real account is a bank account, furniture, machinery, cash. These are the main examples of assets and liabilities అని చెప్పుకోవచ్చు. రియల్ అకౌంట్లో మనం ఎగ్జాంపుల్గా ఏవేవి చెప్పుకుంటామో, ఇక్కడ మనకు రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అని అర్థం. బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్. ఫర్నిచర్, మిషనరీ, క్యాష్, మోటార్ వెహికల్స్, ఓకే, వీటన్నిటిని మనము రియల్ అకౌంట్ అంటారు. సరే, నెక్స్ట్ మనము కరెంట్ అసెట్స్ అంటే ఏంటివి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమో తెలుసుకోవాలి. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. జనరల్గా మనకు అకౌంట్స్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, ఫిక్స్డ్ అసెట్స్ అని, కరెంట్ అసెట్స్ అని. ఇప్పుడు ఫర్నిచరు, ల్యాండ్, బిల్డింగ్ ఇవన్నీ చెప్పాం కదా, వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమీ లేదు. Fixed assets are long-term assets which are held by a business for continuing use. ఇప్పుడు మనకి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ లాంగ్ టర్మ్ అంటే ఏమంటే మోర్ దెన్ 1 year అని అర్థం. లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year. మోర్ దెన్ 1 year అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం యూజ్ చేసేటువంటి అసెట్స్ని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్కి వస్తే, కరెంట్ అసెట్స్ ఆర్ దీస్ అసెట్స్ విచ్ ఆర్ కెప్ట్ ఫర్ బీయింగ్ ట్రేడెడ్ ఆర్ రీసేల్. కరెంట్ అసెట్స్ అనేటివి ఎట్లంటే మనకు రీసేల్ పర్పస్ కోసం, ట్రేడింగ్ పర్పస్ కోసం, అదేవిధంగా షార్ట్ టర్మ్లో వాడతాం అనమాట. ఇదైతే లాంగ్ టర్ము, ఇదైతే షార్ట్ టర్మ్లో యూజ్ చేస్తాము. లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year, షార్ట్ టర్మ్ అంటే బిలో 1 year అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్ కంటే తక్కువ కాలంలో యూజ్ చేసేటువంటి దాన్ని మనం కరెంట్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ ఈజ్ నాట్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. మనం ఫిక్స్డ్ అసెట్స్ని క్యాష్లోకి ఈజీగా కన్వర్ట్ చేయలేము. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇంటూ క్యాష్ ఈజీలీ. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ కరెంట్ అసెట్స్ అనుకోండి, అంటే వీటికి లిక్విడిటీ నేచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. లిక్విడిటీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీటికి, కరెంట్ అసెట్స్కి. బట్ ఫిక్స్డ్ అసెట్స్కి లిక్విడిటీ నేచర్ తక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్ క్యాష్ ఫామ్లోకి కన్వర్ట్ కావాలంటే అవుతాయి, అసలు కావని కాదన్నమాట, అవుతాయి. బట్ అంత ఈజీగా మనం ఇమ్మీడియట్గా మార్చాలంటే పాసిబిలిటీ కాదు. బట్ కరెంట్ అసెట్స్ అనేటివి ఈజీగా క్యాష్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. లిక్విడిటీ అంటే ఈజీలీ కన్వర్టింగ్ ఇంటూ క్యాష్ ఫామ్ అని అర్థం. లిక్విడిటీ అంటే ఈజీలీ కన్వర్టింగ్ ఇంటూ క్యాష్ ఫామ్. మనం కరెంట్ అసెట్స్ని లిక్విడ్ అసెట్స్ కూడా అనొచ్చు. కరెంట్ అసెట్స్ కన్నదాన్ని లిక్విడ్ అసెట్స్ అన్న కూడా ఒకటేనమాట. అంటే క్యాష్లోకి కన్వర్ట్ అయ్యేటువంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్లో హోల్డింగ్ పీరియడ్ ఈజ్ మోర్ దెన్ ఏ ఇయర్. హోల్డింగ్ పీరియడ్ ఇందాక చెప్పాము. ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ పీరియడ్ అంటే ఎంత అని చెప్పాను మనము, మోర్ దెన్ 1 year. మోర్ దెన్ 1 year. మరి ఈ కరెంట్ అసెట్స్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే, కరెంట్ అసెట్స్కి సంబంధించి అబ్జర్వ్ చేసినట్లయితే హోల్డింగ్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ ఏ ఇయర్. లెస్ దెన్ అంటే 1 సంవత్సరం కంటే తక్కువ పీరియడ్ మాత్రమే ఉంటాయన్నమాట. అదైతే మోర్ దెన్ ఇయర్ ఉంటుందన్నమాట, మోర్ దెన్ ఏ ఇయర్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పాము. ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్ ఏమి, ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, ఎక్సెట్రా. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ అండి కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ అండ్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, డెటార్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు, స్టాకు, ఓకే, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అంటే రావాల్సినటువంటి ఆదాయాలు, వీటన్నిటినీ కూడా మనము కరెంట్ అసెట్స్ అంటారు. బిల్స్ రిసీవబుల్ అంటే మనకు రావాల్సినటువంటి బిల్స్ అని అర్థం. డెటార్స్ మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా చెల్లించిన ఖర్చులు అంటాం జనరల్గా, ముందుగా చెల్లించిన ఖర్చులు. ఇవి కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, అవి డిఫరెన్సెస్ ఆల్సో. నెక్స్ట్ మనము పర్సనల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ అకౌంట్ ఈజ్ ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్
connected to all persons like individual, firms and associations. An example of a personal account is a creditor account. ఇక్కడ మనకు పర్సనల్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి. న్యాచురల్ పర్సన్ అంటాం, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం, రిప్రజెంటేటివ్ అంటాం. న్యాచురల్ పర్సన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అని అర్థం. ఇప్పుడు క్రెడిటర్ అకౌంట్ అనేది ఉంది. క్రెడిటర్ అకౌంట్ ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ పర్సన్. క్రెడిటర్ ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ పర్సన్. క్రెడిటర్ సమ్టైమ్స్ మేబీ ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఎందుకంటే న్యాచురల్ పర్సన్ అనేది కాదు క్రెడిటర్ అనేది, మనం ఆర్టిఫిషియల్ పర్సన్ కూడా క్రెడిటర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ని అప్పుకు తీసుకొని వస్తామో ఆ అప్పు ఇచ్చేటువంటి పర్సన్ మనం క్రెడిటర్ అంటాం జనరల్గా. మరి ఇక్కడ క్రెడిటర్స్ అనేవాళ్ళు క్రెడిటర్స్ మేబీ న్యాచురల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు. ఆర్టిఫిషియల్ అంటే ఏమీ లేదు, కంపెనీస్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్ వీటన్నిటిని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. ఆర్టిఫిషియల్ పర్సన్ మస్ట్ బి రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది మనకు గవర్నమెంట్ చేత రిజిస్టర్ అయి ఉండాలి. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే న్యాచురల్ పర్సన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేయడం అనమాట. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కంపెనీస్ ఎవరు పెట్టాలా? న్యాచురల్ పర్సన్ అంటే హ్యూమన్ క్రియేట్ చేస్తేనే వస్తాయి కంపెనీ, అంతేగాని కంపెనీ అంతటికి కంపెనీని క్రియేట్ అవ్వదు కదా. కాబట్టి ఆర్టిఫిషియల్ అంటే మనం క్రియేట్ చేసేటివి. న్యాచురల్ అంటే హ్యూమన్ బీయింగ్స్, అంటే ఇవి న్యాచురల్గా క్రియేట్ అయ్యేటివి అనమాట. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్, లాస్ట్ వన్ అనమాట. రిప్రజెంటేటివ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది అడ్జస్ట్మెంట్స్ అనమాట. వీటికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనము రిప్రజెంటేటివ్ పర్సన్గా చెప్పుకుంటాము. ఇది పర్సనల్ అకౌంట్కి సంబంధించింది. పర్సనల్ అకౌంట్ అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్ అని చెప్పొచ్చు. కనెక్టెడ్ టు ఆల్ పర్సన్స్, అన్ని అంటే దాంట్లో ఏమైంటాయి మనకు? ఇండివిజువల్ పర్సన్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, ఓకే, వీటిని మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ దీనిని మనం తెలుగులో నామమాత్రపు ఖాతా అంటారు. నామమాత్రపు ఖాతా. పర్సనల్ అంటే వ్యక్తిగత ఖాతా, రియల్ అంటే వాస్తవిక ఖాతా, నామినల్ అంటే నామమాత్రపు ఖాతా. నామినల్ అకౌంట్ ఈజ్ ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్ పర్టైనింగ్ ఆల్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ గెయిన్స్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నామినల్ అకౌంట్ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ అకౌంట్. ఇక్కడ ఒక్కటే చెప్పినాడు మనకు డెఫినేషన్లో, కానీ నెక్స్ట్ మనము అక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఒక లిస్ట్ అంతా ఇచ్చాం చూడండి. ఓకే, మొత్తం ఆ ఎక్స్పెన్సెస్ గురించి అంతా డీల్ చేసేది ఏదంటే మనకు నామినల్ అకౌంటే. అది బోత్ ఏ ఎక్స్పెన్సెస్ అన్నా కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అని. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. ఖర్చుల గురించి, నష్టాల గురించి, ఆదాయాల గురించి, లాభాల గురించి, వీటన్నింటి గురించి డీల్ చేసే అకౌంట్ని మనము నామినల్ అకౌంట్ అంటాం. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్గా మనము వేజెస్, ఫ్రైట్, ఆక్ట్రాయ్, క్యారేజ్ ఇన్వర్డ్స్, ఇంపోర్ట్ డ్యూటీ, డాక్ చార్జెస్, గ్యాస్, ఫ్యూయల్ అండ్ పవర్, ఫ్యాక్టరీ రెంట్, రాయల్టీ. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమి అంటే ఫ్యాక్టరీలో పెట్టేటువంటి ఖర్చులు మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం జనరల్గా. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏవైతే ఖర్చులు మనము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఖర్చు చేస్తామో వాటిని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, సెల్లింగ్కి సంబంధించి. ఆఫీసు, అడ్మినిస్ట్రేషను, సెల్లింగ్, ఈ మూడింటికి సంబంధించినటువంటి ఖర్చులు మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే దేనికి సంబంధించినది? ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అంటే అమ్మడం,
ఆఫీస్కి సంబంధించినవి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. ఇప్పుడు శాలరీస్ తీసుకోండి, శాలరీ, ఆఫీస్ రెంట్, ఆఫీస్ లైటింగ్, టెలిఫోన్ బిల్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజ్మెంట్, ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ డేట్స్, ప్యాకింగ్ ఛార్జెస్, స్టాఫ్ వెల్ఫేర్. ఇవన్నిటిని మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా చెప్పుకుంటాం అనమాట, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ లాసెస్ అంటే నష్టాలు. ఇక్కడ లాసెస్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయండి, నార్మల్ లాస్ అని అబ్నార్మల్ లాస్ అని. నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. ఇవి కూడా చాలా ఈజీ. నార్మల్ లాస్ అంటే ఏం లేదు, జనరల్గా మనకు నార్మల్ లాస్ని మనము గెస్సింగ్ చేయొచ్చు. అంటే ఈ ఒక లాస్, ఒక కంపెనీలో ఒక లాస్ జరుగుతుందని ముందుగానే గెస్ చేసేటువంటి వాటికి మనం నార్మల్ లాసెస్ అంటాం, గెస్సింగ్ చేయగలిగేటివి అని. ఓకేనా. అబ్నార్మల్ లాస్ అనేటివి వి కెనాట్ గెస్ ఇన్ ఫ్యూచర్ లాసెస్. ఇప్పుడు నార్మల్ లాసెస్ అన్ని ఎలాంటి వాటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నార్మల్ లాస్, ఇప్పుడు లోడింగు అన్లోడింగ్ చేసేటప్పుడు జనరల్గా ఏదన్నా ప్రోడక్ట్ చిన్నగా వేస్ట్ కావచ్చు. అదేవిధంగా ఎవాపరేషన్, ఆవిరైపోవడం ఉంటాయి కదా, పెట్రోలు డీజిల్ కావచ్చు. ఇవన్నీ న్యాచురల్గా జరిగేటివి అనమాట, అంటే అందరికీ తెలిసినవే అది లాస్ జరుగుతుంది అని. బట్ అబ్నార్మల్ లాసెస్ అనేటివి మనం గెస్సింగ్ చేయలేమన్నమాట. ఎలాంటివంటే ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, థెఫ్ట్ కావచ్చు, ఫ్లడ్స్, అర్త్క్వేక్స్, ఓకే, యాక్సిడెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే అబ్నార్మల్ లాసెస్. వీటిని కూడా మనం అకౌంట్స్లో రికార్డ్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ గెయిన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఈజ్ కాల్డ్ గెయిన్ అంటారు. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అంటే అనుకోకుండా వచ్చేటువంటి లాభాలని మనం గెయిన్స్ అంటాం జనరల్గా, అనుకోకుండా వచ్చేటువంటి లాభాలు. ఓకే. ఇప్పుడు గెయిన్కి ఎగ్జాంపుల్గా సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని చెప్పచ్చు, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. అందులో కూడా ముఖ్యంగా ల్యాండ్ గురించి చెప్పుకోవచ్చు. ల్యాండ్ అనే దానికి ఎగ్జాంపుల్, ల్యాండ్ అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేసామనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాత దానికి సమ్ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ అనేది ఉంటుంది మనకు. ఇప్పుడు 1 lakh కొన్నామనుకోండి, ఆఫ్టర్ 1 ఇయర్ దాని వాల్యూ ఎంతంటే 2 lakhs 3 lakhs ఎంతోమంది గెస్సింగ్ అమౌంట్ ఉంటుంది. అలా కాకుండా మనం గెస్ చేయలేనంతగా ₹1,00,000 పెట్టి 10 లక్షలు పోయి 20 లక్షలు పోయింది అనుకోండి, వీ కెనాట్ గెస్. దాన్ని మనము గెయిన్ అని అంటారనమాట. ఓకే, క్లియర్ కదండి. ఇది నామినల్ అకౌంట్కి సంబంధించి. నామినల్ అకౌంట్ అనేది దేని గురించి డీల్ చేస్తుందంటే ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్ గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ రూల్స్ చూడండి, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి మనకు 3 రకాలు, పర్సనల్, రియల్, నామినల్ అని అర్థం. సేమ్ అదేవిధంగా ఒక్కొక్క అకౌంట్కి సంబంధించి అంటే ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క రూల్ ఉంటుందన్నమాట. వీటిని గోల్డెన్ రూల్స్ అంటారు. గోల్డెన్ రూల్స్ అని ఎందుకు అంటారంటే మనకు గోల్డ్కి ఎంతైతే వాల్యూ ఉంటుందో అట్ ద సేమ్ టైం ఈ రూల్స్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. దీని యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే టోటల్ అకౌంటింగ్ సిస్టమ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అకౌంటింగ్ రూల్స్. మొత్తం ఇప్పుడు మనం ఏ జర్నల్ ఎంట్రీ రాయాలన్నా, ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలన్నా, ఓకే, టోటల్ రిలేటింగ్ టు ది టోటల్ డిపెండింగ్ ఆన్ ది అకౌంటింగ్ రూల్స్. అందుకే మనం వీటిని గోల్డెన్ రూల్స్ అంటారు, గోల్డెన్ రూల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్ అంటే తీసుకునే వ్యక్తి అని అర్థం. తీసుకునే వ్యక్తిని మనం డెబిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ ద గివర్ అంటే ఇచ్చే వ్యక్తి అనమాట. ఇచ్చే వ్యక్తిని మనము క్రెడిట్ వైపు రాయాలి. తీసుకునే వ్యక్తిని డెబిట్ సైడ్ రాయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ వైపు రాయాలి. ఇది పర్సనల్ అకౌంట్ యొక్క రూల్, అంటే వ్యక్తిగత ఖాతా రూల్ అనమాట. నెక్స్ట్ రియల్ అకౌంట్ చూడండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. కమ్స్ ఇన్ అంటే బిజినెస్లోకి వచ్చేవి అని అర్థం. బిజినెస్లోకి వచ్చే వాటిని మనము డెబిట్ సైడ్ రాయాలి. బిజినెస్లోకి వచ్చే వాటిని ఇటువైపు రాస్తాం, డెబిట్ సైడ్ రాస్తాం.
క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. గోస్ అవుట్ అంటే బిజినెస్ నుంచి వెళ్ళిపోయేటివి. ఇక్కడ ఏం వస్తాయి బిజినెస్లోకి, ఏం పోతాయి అంటే అసెట్స్ అని చెప్పుకోవచ్చు. ఏం వస్తాయి బిజినెస్లోకి? అసెట్స్. ఏం వెళ్తాయి బిజినెస్ నుంచి? అసెట్సే. ఎందుకంటే రియల్ అకౌంట్ దేని గురించి డీల్ చేస్తుందంటే మనకు అసెట్స్, లయబిలిటీస్. సేమ్ దానికి సంబంధించిన రూల్ కూడా అదే. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బిజినెస్లోకి వచ్చేదాన్ని డెబిట్ సైడ్ రాస్తాం, బిజినెస్ నుంచి వెళ్ళేదాన్ని క్రెడిట్ వైపు రాస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ నామినల్ అకౌంట్ చూడండి. నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటే ఖర్చుల గురించి నష్టాలన్నీ ఎటువైపు రాయాలా? డెబిట్ సైడ్ రాయాలా. ఖర్చులు నష్టాలన్నీ డెబిట్ వైపు రాయాలా. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే ఆదాయాలు లాభాలన్నీ ఎటువైపు రాయాలా? క్రెడిట్ వైపు రాయాలి. ఏ రూల్ ప్రకారం? నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. ఈ మూడు మనం క్లియర్గా నేర్చుకున్నట్లయితే ఈ యొక్క జర్నల్ ఎంట్రీస్ని ఈజీగా పోస్టింగ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు వీటికి సంబంధించి మనము కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇల్లుస్ట్రేషన్ అండ్ ఎంటిటీ నేమ్డ్ ఆరెంజ్ లిమిటెడ్ హ్యాస్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మనకు నేను ఒక 5 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నానండి ఎగ్జాంపుల్గా. ఒక 5 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాను. వీటి గురించి మనము ఈ రూల్స్ని ఎలా అప్లై చేస్తున్నాం అనేది క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఇట్ డిపాజిట్స్. ఇక్కడ ఇట్ మీన్స్ అంటే ఆరెంజ్ లిమిటెడ్ అని అర్థం, అంటే కంపెనీ అని అర్థం. ఆరెంజ్ లిమిటెడ్ డిపాజిట్ 10,000 rupees ఇంటూ బ్యాంక్. డిపాజిట్ 10,000 rupees ఇంటూ బ్యాంక్. ఇక్కడ ఏమి డిపాజిట్ చేస్తున్నాము? మనీ. ఎంత రూపాయలు? 10,000. ఎక్కడ? బ్యాంకులో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, బిఫోర్ గోయింగ్ టు రైట్ ది జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ ది ట్రాన్సాక్షన్. అంటే మనం ఒక జర్నల్ ఎంట్రీ రాయడానికి ముందు ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలి, నీట్గా అనలైజ్ చేయాలి, ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో అందులో చూడాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత జర్నల్ ఎంట్రీ రాయొచ్చు. ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ని అర్థం చేసుకోవాలి. డిపాజిట్స్ 10,000 ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ మనకు ఎవరి ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 ledger అకౌంట్స్. ఎవరి ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 ledger అకౌంట్స్. మినిమం 2 ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎనీ ట్రాన్సాక్షన్ ఏదన్నా తీసుకోండి. ట్రాన్సాక్షన్ అంటే ఏమి? వర్క్ అని అర్థం, పని, ఒక పని జరిగింది అని అర్థం. ఓకే, ట్రాన్సాక్షన్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons ఆర్ 2 firms అంటాం. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons ఆర్ 2 firms ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య క్యాష్ కానీ, గూడ్స్ కానీ, లేదనుకుంటే సర్వీసెస్ కానీ ఏదో ఒకటి ఎక్స్చేంజ్ జరిగితే దాన్ని మనం ట్రాన్సాక్షన్ అని అంటాము. ఇక్కడ కూడా మనకు కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే కొన్ని వర్క్స్ ఇచ్చాడు. ఇక్కడ డిపాజిట్ 10,000 ఇంటూ క్యాష్. దీంట్లో కూడా 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏవేవంటే అంటే 2 ledger అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాంక్ అనేది ఒకటి, అనదర్ వన్ వచ్చేసి క్యాష్ ఒకటి. బ్యాంకు, క్యాష్ 2 ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, క్యాష్ అనేది అసెట్, మనకు క్యాష్ ఆల్వేస్ అసెట్. బ్యాంక్ అనేది మనకు ఆర్టిఫిషియల్ పర్సన్. బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఇది పర్సనల్ అకౌంట్కి సంబంధించిండేది. ఇది పర్సనల్ అకౌంట్కి సంబంధించిండేది. ఇది వచ్చేసి క్యాష్ అనేది వచ్చేసి మనకి ఏ అకౌంట్? రియల్ అకౌంట్. ఇది రియల్ అకౌంట్, ఇది పర్సనల్ అకౌంట్. ఇక్కడ మనకు దీన్ని రూల్స్ అప్లై చేయాలా, వీటికి సంబంధించి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలా, అదేవిధంగా రియల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలా. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు డిపాజిట్ చేస్తే ఎవరు తీసుకుంటారు డబ్బులు? బ్యాంక్. కాబట్టి దీన్ని మనం బ్యాంక్ అని ఎటువైపు రాసుకుంటాం? మనము డెబిట్ వైపు రాయాలా. ఎందుకోసం అంటే ఇది రిసీవర్ కాబట్టి, బ్యాంక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్ సైడ్ రాస్తాం.
రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే బిజినెస్లోకి వచ్చేదాన్ని డెబిట్ సైడ్ రాయాలి, బిజినెస్ నుంచి పోయేదాన్ని క్రెడిట్ వైపు రాయాలి. ఇప్పుడు మనం బ్యాంకులో ఏం చేస్తున్నాము? డిపాజిట్ అంటే వెళ్ళిపోతుంది కదా క్యాష్ అనేది బిజినెస్ నుంచి వెళ్తుంది కాబట్టి దీన్ని మనము క్రెడిట్ వైపు రాస్తాం. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం బ్యాంకుని డెబిట్ వైపు రాస్తాం, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ని క్రెడిట్ వైపు రాస్తాం. అందుకోసమే దీన్ని ఎలా రాస్తారు? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ చూడండి, డిపాజిట్ 10,000 ఇంటూ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అనేది మనకు సారీ అండి, ఇక్కడ బ్యాంక్ అనేది మనకి ఇక్కడ జనరల్గా పర్సనల్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఆల్వేస్ పర్సనల్ అకౌంట్. ఇక్కడ రియల్ అని ఇచ్చాడు, బట్ ఇట్ ఈస్ ఫాల్స్. బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది మనకు రియల్ అకౌంట్ అవుతుంది. ఇట్ ఈస్ కరెక్ట్. బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది మనకు, బ్యాంక్ అనేది ఏమవుతుందంటే పర్సనల్ అకౌంట్. బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ నేమ్ అనేది పర్సనల్ అకౌంట్. బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది మనకు అసెట్టే. బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది ఏమవుతుంది? మనకు అసెట్టే అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ని మనము డెబిట్ వైపు రాస్తాం, క్యాష్ అకౌంట్ని క్రెడిట్ వైపు రాయాలా. ఓకేనా? నెక్స్ట్, పర్చేజ్ గూడ్స్ వర్త్ 50,000 ఫ్రమ్ యాపిల్ లిమిటెడ్. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 50,000 ఫ్రమ్ యాపిల్ లిమిటెడ్. పర్చేజెస్ అంటే కొనడం. ఏం కొంటున్నాం? గూడ్స్. ఎంతవి? 50,000 ఫ్రమ్ యాపిల్ కంపెనీ. యాపిల్ కంపెనీ దగ్గర నుంచి మనం గూడ్స్ అనేటివి కొంటున్నాం. దీంట్లో కూడా 2 లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయి. ఏవేవి? పర్చేజ్ అనేది ఒకటి, యాపిల్ లిమిటెడ్ అనేది ఒకటి, యాపిల్ అకౌంట్ అనేది ఒకటి. ఇక్కడ యాపిల్ లిమిటెడ్ అనేది కంపెనీ కాబట్టి మనకు పర్సనల్ అకౌంట్. యాపిల్ అనేది పర్సనల్ అకౌంట్. పర్చేజెస్ అనేది నామినల్ అకౌంట్. ఎందుకంటే పర్చేజ్ అంటే కొనడం అనేది కంపెనీకి ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ అవుతుంది. కొనడం అనేది ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్, ఖర్చు అనమాట అది. కాబట్టి ఖర్చుల గురించి డీల్ చేసేది ఏ అకౌంట్? మనకు నామినల్ అకౌంట్. యాపిల్ లిమిటెడ్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ప్రకారం ఇక్కడ యాపిల్ లిమిటెడ్ ఏమవుతుందంటే క్రెడిటార్ అంటాం. ఎందుకు? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం? ఇక్కడ యాపిల్ కంపెనీ దగ్గర నుంచి గూడ్స్ కొంటున్నాం కాబట్టి మనం వాళ్ళకు డబ్బులు పే చేయాలా. యాపిల్ కంపెనీకి మనం అమౌంట్ పే చేయాలి. అందుకోసమే యాపిల్ లిమిటెడ్ కంపెనీని మనం ఏమంటామంటే క్రెడిటార్ అంటాం. యాపిల్ లిమిటెడ్ కంపెనీని క్రెడిటార్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దానికి ఎంట్రీ ఎలా రాస్తారంటే పర్చేజ్ అకౌంట్ డెటార్ టు యాపిల్ లిమిటెడ్ అని రాస్తాం. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు యాపిల్ లిమిటెడ్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని డెబిట్ సైడ్ రాస్తాం, అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ అవుతుంది. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ద గివర్ కదా, మనకి ఎవరు ఇస్తున్నారు గూడ్స్ అంటే యాపిల్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు గూడ్స్ అనేటివి. కాబట్టి క్రెడిట్ ద గివర్, యాపిల్ లిమిటెడ్ని క్రెడిట్ వైపు రాయాలి. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు యాపిల్ లిమిటెడ్ అకౌంట్. నెక్స్ట్ వన్, సేల్ ఆఫ్ గూడ్స్ వర్త్ 35,000 టు మిలాన్ లిమిటెడ్. మిలాన్ లిమిటెడ్. సేల్ అంటే అమ్మడం. సేల్ అంటే అమ్మడం. ఎవరికి అమ్ముతున్నాం గూడ్స్? మిలాన్ లిమిటెడ్కి. ఇక్కడ సేమ్ ఇప్పుడు ఈ ఎంట్రీకి మనము ఆపోజిట్లో సేల్ చేస్తే మనకు సేల్ అనేది కంపెనీకి ఏమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. సేల్ అనేది ఏమవుతుంది? కంపెనీకి ఇన్కమ్. ఇన్కమ్స్ గురించి డీల్ చేసే అకౌంట్ ఏది? మనకు నామినల్ అకౌంట్. ఇన్కమ్స్ గురించి డీల్ చేసే అకౌంట్ నామినల్ అకౌంట్. మిలాన్ లిమిటెడ్ అనేది కూడా మనకి ఏమవుతుంది? పర్సనల్ అకౌంట్, అంటే వ్యక్తిగత ఖాతాకు సంబంధించింది. దీన్ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాము. ఇక్కడ ఎవరికి సేల్ చేస్తున్నాం? మిలాన్. కాబట్టి ఎవరికి సేల్ చేస్తున్నామో వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలా. కాబట్టి మనకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళని మనం ఏమంటామంటే డెటార్స్ అంటాం. మనకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళని మనం ఏమంటామో డెటార్స్ అంటాం. కాబట్టి దీనికి జర్నల్ ఎంట్రీ ఏం రాయాలంటే మిలాన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. మిలాన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. మిలాన్ అకౌంట్ డెటార్ అంటే
ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో, రిసీవ్ ఎవరు చేసుకుంటున్నారు ఇక్కడ? మెలాన్ లిమిటెడ్. అమ్మితే వీళ్ళే కదా తీసుకునేది. మెలాన్ లిమిటెడ్ ఇస్ ద రిసీవర్ కాబట్టి డెబిట్ సైడ్ రాస్తాం. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఇన్కమ్స్ మనం క్రెడిట్ వైపు రాస్తాం అనమాట. ఆల్ ఇన్కమ్స్ ఎటువైపు రాస్తాము? క్రెడిట్ వైపు రాస్తాము. ఓకే, కాబట్టి దానికి జర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం? మెలాన్ లిమిటెడ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి. పేస్ 12,000 యాజ్ రెంట్. దీన్ని మనం పెయిడ్ రెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. పెయిడ్ రెంట్ 12,000. ఓకే, రెంట్ అనేది కంపెనీకి ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. రెంట్ అనేది ఏమవుతుంది? కంపెనీకి ఖర్చు. దాన్ని ఎక్స్పెన్సెస్ అంటాము. ఎక్స్పెన్సెస్ గురించి డీల్ చేసేదాన్ని మనం ఏమంటామంటే నామినల్ అకౌంట్ అంటాం. రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ గురించి డీల్ చేసేదాన్ని నామినల్ అకౌంట్ అంటారు. ఓకే, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ని ఎటువైపు రాయాలి? మనము డెబిట్ సైడ్ రాయాలి. ఆల్ ఎక్స్పెన్సెస్ని ఎటువైపు రాస్తాం? డెబిట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చినాడు. బ్యాంక్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. లేదు అనుకుంటే మనము ఇక్కడ నాట్ ఓన్లీ బ్యాంక్, ఇక్కడ క్యాష్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకు. జనరల్గా పెయిడ్ రెంట్ బై క్యాషా, పెయిడ్ రెంట్ బై చెక్కా అని చెప్పలేదు. కాబట్టి బ్యాంక్ ఆర్ క్యాష్ అని తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. కాబట్టి రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాయొచ్చు, రెంట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని రాయొచ్చు. బ్యాంక్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే చెక్ అని ఉన్నప్పుడు తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం మనము? చెక్ అని ఇచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ అని తీసుకోవాలి. ఏమీ లేదు అన్నప్పుడు దట్ మీన్స్ క్యాష్ అని అర్థం. దట్ మీన్స్ క్యాష్. ఇంకొక విషయం, కంపెనీస్లో 99% అన్ని పేమెంట్స్ త్రూ చెక్ ద్వారానే జరుగుతాయి. క్యాష్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అన్నీ కూడా కంపెనీస్లో అన్ని దేని ద్వారా జరుగుతుంటాయి ట్రాన్సాక్షన్స్ అంటే త్రూ చెక్ ద్వారానే జరుగుతాయి అన్నమాట. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న పెట్టి ఎక్స్పెన్సెస్ తప్ప రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఉంటాయంటే అన్నీ కూడా మొత్తం చెక్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి పెయిడ్ రెంట్ అంటే ఏం రాసాం మనము? రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదన్నా రాసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. రెంట్ అనేది మాత్రం కంపల్సరీగా డెబిట్లో ఉండాలా? ఎందుకంటే రెంట్ అనేది ఖర్చు కాబట్టి. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనము డెబిట్ సైడ్ రాస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ వన్, ఎర్న్ 3,000 యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ అకౌంట్. ఎర్న్ అంటే సంపాదన, ఎర్నింగ్ అంటే సంపాదన కదా, మనకు ఇన్కమ్ ఆదాయం అని అర్థం. 3,000 యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, మనకు వడ్డీ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తున్నారు మనకి? ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయింది. మీరు దీన్ని జర్నల్ ఎంట్రీ అనుకోవద్దండి, జస్ట్ ఇది ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఎందుకంటే మీరు దీన్ని జర్నల్ ఎంట్రీ అనుకున్నారనుకోండి తప్పు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వింటే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకు ఆదాయం, ఇన్కమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్స్ గురించి డీల్ చేసే అకౌంట్ అది నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని డెబిట్ సైడ్ రాస్తాం, ఇన్కమ్స్ని క్రెడిట్ వైపు రాస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఎటువైపు రాయాలి? మనము క్రెడిట్ వైపు రాయాలా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకి ఎటువైపు రాయాలా? క్రెడిట్ వైపు రాయాలా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చినాడు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ మనీ రిసీవ్ ఎవరు చేసుకున్నారంటే బ్యాంక్ చేసుకుందంట. మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఏ దానికి సంబంధించిందంటే పర్సనల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది ఏనికి సంబంధించింది? పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. తీసుకునే వ్యక్తిని డెబిట్ సైడ్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్? బ్యాంక్. కాబట్టి బ్యాంక్ని డెబిట్ సైడ్ రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాయాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. దీస్ ఆర్ ది మెయిన్
ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ది వచ్చేసి డిపాజిట్ 10,000 రూపీస్ ఇన్ బ్యాంక్, పర్చేస్ గూడ్స్ వర్త్ 50,000 ఫ్రమ్ యాపిల్ లిమిటెడ్, సేల్ ఆఫ్ గూడ్స్ వర్త్ 35,000 టు మెలాన్ లిమిటెడ్, pays 12,000 యాజ్ రెంట్, ఎర్న్ 3,000 యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ అకౌంట్. మనం ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలి. అంటే అది పర్సనల్, అంటే ఆ ట్రాన్సాక్షన్లో పర్సనల్ అకౌంట్ ఉందా, రియల్ అకౌంట్ ఉందా, లేదంటే పర్సనల్ అకౌంట్ ఉందా, నామినల్ అకౌంట్ ఉందా, ఏ ఉన్నాయనేది 1 by 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి మనము జర్నల్ ఎంట్రీస్ రాయడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్లాసెస్లో మనము క్లారిటీగా ఒక ఇల్లుస్ట్రేషన్ ప్రాబ్లం తీసుకొని దాని గురించి క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.